అన్ని అర్హతలు ఉన్న టీమిండియాలో ప్లేస్ దక్కని ప్లేయర్ ఎవరంటే అందరూ ఠక్కున పేరు చెప్పేది శ్రేయస్ అయ్యర్. టీ20 టెస్టులో అద్భుతంగా రాణిస్తున్న కనీసం స్క్వాడ్ రిజర్వ్ ప్లేయర్ల లిస్టులో కూడా శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. అందుకు బీసీసీఐ సవాలక్ష సమాధానాలు చెప్పింది. కానీ అయ్యర్ విషయంలో బీసీసీఐ చేస్తున్న పక్షపాతానికి క్రికెట్ అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఏతోక జరగనున్న 2 అనధికారిక 4 రోజుల టెస్టుల కోసం బీసీసీఐ ఓ జట్టును ఎంపిక చేసింది. అందులో శ్రేయస్ అయ్యర్కి అవకాశం కల్పించడమే కాకుండా ఏకంగా కెప్టెన్ కూడా చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీలో రాణించినప్పటికీ కీలక టోర్నీలకు ఎంపిక చేయకపోవడంపై టీమిండియా ఫ్యాన్స్ నుంచి పెరుగుతున్న ఒత్తిడి కారణంగానే బీసీసీఐ శ్రేయస్ అయ్యర్కి అవకాశం కల్పించింది అనేది ఒప్పుకోవాల్సిందే. కాగా ఆసియా కప్ స్క్వాడ్ లో స్థానం దక్కకపోవడంపై అయ్యర్ ఓపెన్ కామెంట్ చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. ఇది ఇన్నింగ్స్ లో కలిపి 243 పరుగులు సాధించాడు. మిడిల్ ఆర్డర్ లో దిగి 2 హాఫ్ సెంచరీలు చేసిన తర్వాత తనకు ఆసియా కప్ లో చోటు దక్కకపోవడంతో నిరాశ కలిగించిందని శ్రేయస్ అయ్యర్ నేరుగా చెప్పాడు. జట్టులో ఉండడానికి, ప్లేయింగ్ 11 లో ఉండడానికి అర్హత ఉందని తెలుసుకున్నాడు. అలాంటి సమయంలో చోటు దక్కకపోతే అది నిజంగా ఫ్రస్ట్రేషన్ కలిగిస్తుందని చెప్పుకొచ్చాడు. నిలకడగా రాణిస్తూ జట్టు అవసరాలకు తగ్గట్లుగా ఆడుతున్నప్పుడు ఎవరైనా సరే అతన్ని ప్రోత్సహించాలని, అండగా ఉండాలని, సంపూర్ణ మద్దతు ఇవ్వాలని శ్రేయస్ అయ్యర్ చెప్పారు. ఆసియా కప్ వంటి భారీ టోర్నమెంట్లో ఆడే అవకాశాలు లభించకపోయినా నిజాయితీతో తన పని తాను చేసుకుంటూ వెళ్తారని వ్యాఖ్యానించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం తన కెరీర్లో మర్చిపోలేదని పేర్కొన్న అయ్యర్ తిరిగి జట్టులోకి రావడానికి సిద్ధమైనట్లు వెల్లడించారు. ఆస్ట్రేలియా ఏతో జరిగే మ్యాచ్లో కెప్టెన్ గా అవకాశం రావడంతో మళ్లీ తన సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పాడు. చోటు దక్కకపోయినా జట్టు గెలవడమే ముఖ్యమని అయ్యర్ పేర్కొన్నాడు. శ్రేయస్ గతేడాది ఫిబ్రవరిలో చివరి టెస్టు ఆడాడు. ఆసీస్ ఏతో జట్టుపై ఫామ్ కంటిన్యూ చేస్తే అక్టోబర్లో వెస్టిండీస్తో జరిగే టెస్ట్ సిరీస్కు అతను ఎంపికయ్యే ఛాన్స్ ఉంది.